హలో అందరికీ వెమ్లవాడ వెళ్తున్నాము. పొద్దునే ఫిట్ చెక్ చేసినాము. మోడల్ గుండె దడల్ టైప్ లెవెల్లో మా చెల్లె పోజులు పెట్టేసింది. బై ద వే వి బోత్ ఆర్ వేరింగ్ వస్త్రమిత్ర నుంచి కుర్తా అండ్ కుర్తీ సెట్. చాలా కంఫర్టబుల్ అండ్ ఎఫర్డబుల్. ఆల్సో ఇంత సింపుల్ లుక్ మెయింటైన్ చేయడం ఇష్టం నాకు. టెంపుల్స్కి ఇది అప్రోచబుల్ అనిపించింది. పొద్దునే బయలుదేరిన మా చెల్లె కారు ఎక్కగానే పడుకుంటుంది. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినా వెమ్లవాడికి, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. అక్కడికి రీచ్ అయిపోయినాం. బట్ ఎక్కడికి వెళ్ళినా యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీ ఒక 100 లొల్లిలు ఈజీగా అయితే అనమాట బయటికి పోతే. నువ్వే ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నావు. అది 100 గొడవ. ఆ రోజు నాకు మా మమ్మీకి పిచ్చ కామెంట్. లోపల పోయి అన్న పూజ చేయించుకొని దర్శనం చేసుకున్నా. ఇట్లా వస్తే ఈ స్టాల్స్ దగ్గర మా అమ్మ ఒక్క బొమ్మ కొనియకపోతుంది. ఈమె మాత్రం ఇప్పుడు ప్రతి స్టాల్ దగ్గర ఆగి షాపింగ్ చేస్తుంది. నాకెందుకు, నేను అడగలేదు కదా. చిన్నప్పుడు మాకు కొనిచ్చిన బొమ్మలు ఏమన్నా నువ్వు ఎందుకు కొనుక్కుంటున్నావు? మా డబ్బులు కొనుక్కోద్దు. వాట్ ఎవర్ ఇట్ ఇస్ కొనుక్కోద్దు. నువ్వు చిన్నప్పుడు కొనియలేదు, ఇప్పుడు నువ్వు కొనుక్కోద్దు. దర్శనం చేసుకున్న తర్వాత ఎవ్వరికీ ఓపిక లేకుండే. మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ కూడా ఉండే కదా, అండ్ ఎండలు గట్టిగా ఉండే. సో కార్ పార్కింగ్ వరకు కూడా నేను ఆటో బుక్ చేసుకున్నా. ఈ ఎండ మొత్తం నా మీదనే ఉందేమో అని అనిపించింది. ఈ రోజు ఏదైనా బతికించిందంటే అది నేను వేసుకున్న కుర్తా సెట్టే. థ్యాంక్ యూ వస్త్రమిత్ర. దాహం అయితే ఎవడైనా చెరుకు రసం తాపిస్తాడు, నిమ్మరసం తాపిస్తాడు. కానీ మా మమ్మీ డీహైడ్రేషన్ అవుతుందని చెప్పేసి కళ్ళు తాపించింది. పుల్లగా ఉండే. అక్కడ నుంచి రెస్టారెంట్కి వెళ్ళి అందరం కలిసి లంచ్ చేసి దెన్ అప్పుడు జరంత ఓపిక వచ్చింది ఒంట్లో. పవన్ కళ్యాణ్ సాంగ్స్ పెట్టుకొని రిటర్న్ అయినాం. స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. ఇంకా అలా మొక్కు కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసినాం అనమాట. సీ యూ, బాయ్.